like we delivered the white revolution, like we delivered the green revolution. గతంలో ఏ విధంగా ఉపాధి హామీ పథకాన్ని చెప్పి చేశామో అదే విధంగా మిగతా పేదలకు ఆదుకునేటువంటి అనేకమైనటువంటి పథకాలు అమలు చేశామో ఈ పథకం కూడా ప్రతి సంవత్సరం 20% పేదలకు మరి 72,000 బ్యాంకులు వేసేటువంటి పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తారని మీ అందరి ముందు నేను మనవి చేస్తా ఉన్నాను. We will remove poverty from this nation once and for all. పేదరికాన్ని ఈ భారతదేశం నుండి తొలగివేసేదానికి నిర్మూలించేదానికి కంకణబద్ధులై ఉన్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. The biggest problem in India is jobs. మీ అందరికి తెలుసు భారతదేశంలో నిరుద్యోగం లేకపోవటం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. ఉద్యోగం లేకపోవటం నిరుద్యోగులుగా ఉండటం అనేటువంటిది పెద్ద సమస్య ప్రతి కుటుంబంలో. Every youngster wants a job. ప్రతి యువకుడు ఉద్యోగం కావాలి అని కోరుకుంటాడు. And Mr. Narendra Modi has lied about jobs as well. నరేంద్ర మోదీ గారు ఈ విషయంలో కూడా అబద్ధం ఆడాడు. He promised 2 crore jobs a year. 2 కోట్లు ప్రతి సంవత్సరం యువకులకు ఉద్యోగం ఇస్తానని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. He gave the highest unemployment rate in 45 years. నేను ఈ నిరుద్యోగాన్ని తొలగించేస్తానని చెప్పి 5 ఏళ్లలో ప్రామిస్ చేసి మీ అభయం ఇచ్చి వచ్చేసాడు. And he did this because he took away all the money from the Indian banks and gave it to the richest people in the country. ఆ మాట చెప్పి బ్యాంకు వ్యవస్థను నాశనం చేసి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బునంతటిని కూడా 15 మంది శ్రీమంతులకి పంచిపెట్టాడు నరేంద్ర మోడీ గారు. We will take the money that Mr. Narendra Modi gave to people like Nirav Modi, Mehul Choksi, and we will give it to young entrepreneurs in the country. మేము భారత ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే నరేంద్ర మోడీ గారు చేసినట్లు చెయ్యం. మరి బ్యాంకులో డబ్బులు శ్రీమంతులకు తీసుకొచ్చినట్టు చెయ్యం. మేము ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి అబద్ధాలు తప్పులు మేము చెయ్యం. We will make sure that any youngster who wants to start a business can do so easily. మేము ఎవరైతే మరి యువకులు మరి వ్యాపారం పెట్టుకొని అభివృద్ధి కావాలనుకుంటున్నారో వారందరిని కూడా లిస్ట్ చేసుకుంటాం. If you want to open a business today, you have to go to numerous government departments for permissions. ఈవేళ మీరు వ్యాపారం చేయడం నిర్ణయించుకొని ముందుకొస్తే మేమందరం కూడా మీ వ్యాపార చేయాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని సరళం చేస్తాం. Young people don't know where to begin. యువకులు మరి వారికి సరైనటువంటి అవగాహన లేక ఏ రకంగా వ్యాపారం మొదలు పెట్టాలో అనేటువంటి విషయం అవగాహన ఉండదు. One permission after another, one permission after another, and in each time you go and get a permission, you have to give a bribe. మరి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనేకమైనటువంటి పరిమితులు తీసుకోవాలి, లైసెన్సులు తీసుకోవాలి, ఆ అధికారి దగ్గరికి ఈ అధికారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. So for the young entrepreneurs of Andhra Pradesh, we have committed that for 3 years after you open a business, you will have to take no permission from any government department. మీకు ఒక ప్రత్యేక వరం ఇస్తున్నాను యువకులకు. మీరు వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే 3 సంవత్సరాల వరకు ఎక్కడా కూడా మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. You feel free to open a business. You will not need anybody's permission. 3 years after you open a business, we will ask you for permission. మరి మొట్టమొదటి 3 సంవత్సరాల లోపు ఏ పరిమితులు అవసరం లేదు. మీరు వ్యాపారం మొదలుపెట్టి సాఫీగా వ్యాపారం చేసుకుంటూ నిదానంగా 3 సంవత్సరాల తర్వాత ఆ పర్మిషన్లను తీసుకునేటువంటి సౌలభ్యం మీకు కలుగు చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాను. And government schemes and incentives will reward people who create jobs for this country. మీరందరూ ప్రభుత్వం యువకుల మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే మీరే ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్తోమత యువకుల మీద ఉంటుంది. అప్పుడు How many jobs has Anil Ambani created? అనిల్ అంబానీ అనేటువంటి ఆయన పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు, గొప్పలు చెప్తాడు. ఎన్ని ఉద్యోగాలు సృష్టించాడు అని నేను అడుగుతా ఉన్నా. How many jobs has Mehul Choksi created? మెహుల్ చోక్సీ అనేటువంటి వాడు ఎన్నో 35,000 కోట్లు తీసుకున్నాడు, కానీ ఎన్ని ఉద్యోగాలు పేదవారికి యువకులకు ఇచ్చాడని చెప్పి అడుగుతా ఉన్నా. They get 35,000 crores. 35,000 కోట్లు బ్యాంకు నుంచి తీసుకున్నారు. Why can't a youngster who's a farmer's son get a bank loan? ఎవరికైనా యువకులకు కానీ
లేకపోతే మరి వ్యాపారులు వ్యవసాయదారు కుటుంబాల వారికి అంత డబ్బు ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. Why can't Dalits families get bank loans? ఎంతమంది దళితులకు ఆ బ్యాంక్ లోన్ వచ్చిందని అడుగుతా ఉన్నా. Why can't poor people get bank loans? మరి పేదలు ఎందుకు ఆ బ్యాంక్ రుణాలు వారికి ఇవ్వరు, మరి పెద్ద పెద్ద వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారని చెప్పి In 2019 we will get bank loans on the basis of the number of jobs you're creating. 2019 ఎన్నికలు అయిన తర్వాత మేము ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తాము పేదవారికి యువకులకు అనేటువంటి ఆధారం మీద బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చేటువంటి పద్ధతి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మీకు సమయంగా మనవి చేస్తా ఉన్నా. Not on the basis of whether you're a friend of Mr. Modi or not. మీరు పెద్ద పెద్ద శ్రీమంతులైనటువంటి మరి నీరవ్ మోడీ అలాంటి వారికి మిత్రులా లేకపోతే వారికి దగ్గర వాళ్ళ అని ఆలోచించకుండా వీరికి ఉద్యోగం చేస్తూ మరి మిగతా వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఆధారం మీద బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తాము అని మనవి చేస్తా ఉన్నాను. I understand how much our farmers are suffering in Andhra. మనకు తెలుసు, నాకు కూడా తెలుసు, చూశాను. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంత కష్టపడుతున్నారో మీరందరికీ తెలుసు. How many of our families are having to suffer indignity? ఎంతమంది రైతు కుటుంబాలు చాలా మరి నొచ్చుకొని బాధపడుతున్నారో మనందరం చూస్తున్నాం. How many of our brave farmers are committing suicide? ఎంతమంది రైతులు దీనావస్థలో గతి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారో మరి మనం అందరం చూసాం. Mr. Narendra Modi can forgive thousands and thousands of crores of the richest people. మరి నరేంద్ర మోడీ గారు శ్రీమంతులు తీసుకున్నటువంటి వేల కోట్లు లక్షల కోట్లు బ్యాంకుల రుణ మాఫీ చేశారు. But he cannot forgive 1 rupee of the farmers. కనీసం మరి రైతు తీసుకున్నటువంటి 1 రూపాయన్న మాఫీ చేశాడా ఈ నరేంద్ర మోడీ గారు అని అడుగుతా ఉన్నా. We fought an election in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan. 3 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎన్నికల్లో మనం గెలిచాము. And I committed to the farmers of these 3 states that if we form government within 10 days we will give you a loan waiver. ఎన్నికల్లో నేను అన్ని రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు వెళ్ళి చెప్పాను, మాకు ఓటేస్తే మరి రైతులకు రుణమాఫీ చేస్తాము అని వాగ్దానం చేశాం. 2 days after winning the election, all 3 states waived the loans of all farmers. మేము చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చినటువంటి 2 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో 3 రాష్ట్రాల్లో రైతుల రుణమాఫీ చేసి చూపించాము అని చెప్పడానికి సంతోషంగా ఉన్నాను. And I want to commit this to the people of Andhra Pradesh. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. Bring us to power in Andhra Pradesh. మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకొని రండి. And you see that within 2 days we will forgive the farmers loans in this state. 2 రోజుల్లో రైతుల రుణమాఫీ చేసి చూపిస్తాము అని ఈ వేదిక మీదుగా మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. But we will not stop there. అంతటితో ఆగము సుమా. మేము We will connect your farms to the best infrastructure. మీ ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఎక్కడా లేనటువంటి మొత్తం అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా ఉండేలాగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. We will put food processing units right near your farms. ఆహార శుద్ధి చేసేటువంటివి, ఆహార మరి ప్రాసెస్ చేసేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని చోట్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు చూసుకొని విస్తారమైనటువంటి మరి ఫుడ్ పార్క్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తాం. We will put storage capacity right near your farms. మీ దగ్గర మీ వ్యవసాయ భూముల ప్రక్కనే ఆ ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారాలు నెలకొల్పుతాం. So what you grow can be sold at the right price right near your farms. ఆ కర్మాగారాల్లో ఉత్పత్తి చేయడానికి మీ పొలంలో పండేటువంటి సరుకంతా కూడా అమ్మినట్లయితే మీకు కూడా సరసమైనటువంటి ధర లభిస్తుంది. You know the mismanagement that has taken place in Andhra Pradesh. మీకందరూ తెలుసు, మరి ఒక వ్యవసాయదారుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి మరి ప్రగతితో ఏ రకమైనటువంటి భూమిక వహిస్తాడో మీ అందరికి తెలుసు. And you know that the state is struggling. మీ అందరికి కూడా తెలుసు చాలా ఇబ్బంది పడుతున్నారు వారని.
And you know also the corruption of Mr. Jagan Reddy. మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి కేసుల్లో ఏ రకమైనటువంటి అవినీతి కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. We want to build a strong Andhra. మనం కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆంధ్రప్రదేశ్ను, సురక్షితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను, అగ్రగామి ఆంధ్రప్రదేశ్ను మరి నిర్మించాలని అని భావించేటువంటి వాళ్ళం. An Andhra Pradesh where everybody has a chance for a great future. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారికి మంచి భవిష్యత్తు ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలని మా కోరిక. And only the Congress party can do that. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. Only the Congress party truly cares for the weakest people in society. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి వెంట ఉంటుందని మీ అందరికీ తెలుసు. మరలా నేను మనవి చేస్తా ఉన్నాను. Only the Congress party can protect the farmer. మీ అందరికి తెలుసు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు రక్షణ ఇచ్చేటువంటి పని చేస్తుందని మనం చేస్తా ఉన్నాం. I'd like to say a little bit about the situation of Dalits and minorities in the country. కొన్ని విషయాలు ఏదైనా బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల గురించి ప్రస్తావించాలని నేను అనుకుంటున్నాను. Wherever you look in the country today, Dalits and minorities are being threatened and attacked. మరి దేశంలో చాలా బాధాకరం, ఎక్కడ చూసినా మైనార్టీలకు, దళితులకు రక్షణ లేకపోయింది, వారి మీద అత్యాచారాలు ఎక్కువైనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. People are murdered, women are raped. మరి దళితులు కానీ మైనార్టీలు కానీ వారు హత్య చేయబడ్డారు. మహిళలనైతే వారి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ చూస్తున్నారు, చదువుతా ఉన్నారు. And there is an atmosphere of fear. ఎక్కడ చూసినా ఒక భయానక వాతావరణం మరి నెలకొల్లి ఉన్నది. And this is the politics of Mr. Narendra Modi. ఇది నరేంద్ర మోడీ గారు చేసేటువంటి రాజకీయం. Divide India and steal from India. మరి భారతదేశాన్ని విడదీసి కులాలకి, మతాలకి వారి నుండి లబ్ధి పొందాలనేటువంటి ఒక దుశ్చర్య అని నేను మనవి చేస్తా ఉన్నాను. You remember what happened to Rohit Vemula? మీ అందరికి తెలుసు, రోహిత్ వేముల గారి విషాద ఉదాంతం, వృత్తాంతం. You know how the SC/ST Act was diluted. మీ అందరికి తెలుసు, మరి దళితుల మీద అత్యాచార నిరోధక చట్టం ఏ రకంగా నీరు గార్చారో మీ అందరూ ఆంధ్రప్రదేశ్లో చూశారు. And everybody knows the ultimate goal of Mr. Narendra Modi is the destruction of our constitution. మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు వారి ఆలోచన విధానం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని నీరుగార్చి మరి హాని చేసేటువంటి ఆలోచన. We are never going to allow that. మేము భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా నీరుగార్చే ప్రయత్నం చేయడానికి మేము ఎవరిని కూడా మేము ఎలా చేయము. మేము ఆ ప్రయత్నాల్ని గట్టిగా అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని మనం చేస్తా ఉన్నాను. Dalits, minorities, tribals, farmers, weaker sections, everybody has a right to live in this country in peace. దళితులు కానీ, మైనార్టీలు కానీ, రైతులు కానీ, మరి రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, ట్రైబల్స్, గిరిజనులు కానీ వారందరూ కూడా స్వేచ్ఛగా, అందరూ కూడా సమానమైనటువంటి హక్కులతో జీవించేటువంటిది రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి అధికారం. దాన్ని ఎప్పుడూ కూడా కాలరాసేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూలంకషంగా అడ్డుకుంటాం అని మనం చేస్తా ఉన్నాం. This country is not the personal property of one man or one organization. ఎవరో ఒక్కరిది ఈ దేశం అంతా కూడా ఒక్కరి సొత్తు కాదు, జేబులో సొత్తు కాదు ఈ దేశం అని మనం చేస్తా ఉన్నాం. I would like to conclude by once again telling you that one of the first things I will do if the Congress party wins the 2019 election is give Andhra Pradesh special status. మీ అందరికి తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందో మొట్టమొదటిది ఆంధ్ర ప్రజలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా ఇవ్వటమే మా ప్రాధాన్యం అని. My family has a old relationship with this state. మరి మా కుటుంబం ప్రత్యేకంగా మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకమైనటువంటి బంధం ఉన్నది మాకు.
This is not a political relationship. ఇది రాజకీయమైనటువంటి బంధం కాదు. This is a relationship of the heart. ఇది ఆత్మీయ బంధం. హృదయాలు కలిసినటువంటి తల్లి పేగు బంధం ఏ రకమైనటువంటిదో ఆత్మీయ బంధం మరి మాకు మా కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మధ్య ఉన్నదని చాలా చాలా సంతోషంగా నేను మనవి చేస్తా ఉన్నాను. And I commit to you that what is your due, what belongs to you will be given to you. మీకు ఏదైతే ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అనుకుంటున్నారో దాన్ని మీకు ఇచ్చి తీరేటువంటి మా సత్తా మేము చూపిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. Thank you very much. Jai Hind. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.